వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళు మన ఊరికి వాళ్ళ కిందకి తెచ్చండి. ఏమైందా? నువ్వు వేసిన కంచికి కరెంట్ వచ్చి ఒక పిల్లాడు చచ్చిపోయాడయ్యా. ఆగు, ఊరికే మాట్లాడుకో. ఈ ఫెన్సింగ్ లో కరెంటు చాలా తక్కువ ఉంది. అందులో మనుషులు మృగాలకి షాక్ కొట్టి చచ్చేందుకు కరెంట్ పాస్ కాదు. ఆపోయా, కంచెను ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టి ఆ పిల్లల కళ్ళ ముందు చచ్చిపోయాడు తెలుసా? ఇంకా ఎంతకాలం ఈ జనాలందరినీ ఇలా మోసం చేస్తారు? ఏంటో మనం ఇలా మాట్లాడుతున్నావు? నిజంగా మేము అబద్ధం చెప్పలేదమ్మా. చెప్పండి సార్. కావాలంటే మీరే ఎవరైనా వెళ్ళి ముట్టుకొని చూడండి, లేదంటే మా వాళ్ళని పంపిస్తాను. వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టడానికి నువ్వు ఎంతగా దిగజారుతావో నాకు బాగా తెలుసు. నా ప్లేస్ లో నేను ఫెన్సింగ్ వేస్తే తప్పేంటి? 10 సంవత్సరాల క్రితం ఎవరెవరికో లంచాలు ఇస్తే ఇది నీ ప్లేస్ అయిపోతుందా? ఇది నా ప్లేసా కాదా అనేది కొద్ది రోజుల్లో కోర్టు ఆర్డర్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఏ కోర్టుకు వెళ్ళినా సరే నువ్వు వీళ్ళని ఇక్కడ నుండి ఎక్కడికి పంపించలేవు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇలా చూడు, ఊరికే జనాల్ని రెచ్చగొట్టకు. నీకు మర్యాదగా ఉండదు. ఏంటా మర్యాదగా ఉండదు? ఏం మర్యాదగా ఉండదు? ఎవరి మీద చేయలేపుతున్నావు? గొడవ చేస్తారా? కొట్టి తరిమేంట్రా? ఎవరు? రావచ్చా? అక్క రాక. ఏమైందక్క? చిన్న ఇంకా నా కళ్ళల్లోనే ఉన్నాడు. కొన్ని రోజులు అలవాటైన నాకే కష్టంగా ఉంటే నీకెంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసక్క. నాకు ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే. నన్ను వదిలేవాడు కాదు. నాకేది నచ్చుతుందో నచ్చదో వాడికి బాగా తెలుసు. ఏడవకక్క ప్లీజ్.
సారీ. అవును, వాళ్ళని ఎందుకు అలా కొట్టావు? నీ మీద చెయ్యి లేపేసరికి సడన్గా కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకోలేకపోయా. కోపంలో మాత్రం అలానే ఉన్నావు. మిగతా వాటిలో వేరే వాళ్ళలా ఉన్నావు. ఈ ఆప్యాయత పాత సర్వ దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. ఎవరిని పట్టించుకోడు, అందరినీ ఎదిరించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఎదుటి వాళ్ళ ముఖంలో నవ్వు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నావు. చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు. గోవాలో బాగా కష్టపడ్డావా? ఎవరు తెలియని ఊళ్ళో అనాథ అయిన వాడికి కష్టానికి సుఖానికి తేడా తెలియదక్క. సడన్గా రాత్రిలో ఆకలిస్తుంది, కానీ చేతిలో డబ్బులు ఉండవు. అమ్మ నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనం తిన్నామా లేదా అని అడగడానికి ఇంట్లో ఇద్దరు ఉండాలన్న నమ్మకం ఉంది చూడు, అది చాలక్క. ఆకలిని మేనేజ్ చేయొచ్చు, కానీ ఒంటరితనాన్ని మేనేజ్ చేయడం కష్టం అక్క. డబ్బు ఉంటే ఏదైనా వస్తుందనుకున్నా. డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు, ఎవరినైనా మోసం చేయవచ్చు అని అనుకున్నాను. తప్పుల గురించి ఆలోచనే లేదు. ఇక్కడ చూస్తే నేను తప్ప మీరందరూ మంచివాళ్ళే. నా మీద నాకే అసహ్యం వేస్తుందక్క. చచ్చా, దానంతటికి పరిస్థితులే కారణం. ప్రేమ దేన్నైనా మార్చేస్తుంది సర్వ. నిన్ను మార్చింది, నన్ను మార్చింది. అమ్మవారి దారం చెయ్యువు. 15 సంవత్సరాలుగా ఈ దారాలు దాచిపెడుతూ వచ్చాను. ఇప్పుడు కట్టించుకోవడానికి నువ్వు వచ్చావు. సరే, పడుకో. అలాగే అక్క. రేయ్, ఏంటి ఫీల్ అవుతున్నావా? నన్ను అందరూ నమ్మేశారా? ఇప్పుడు ఏం చేస్తావు? అక్క, నన్ను క్షమించక్క. నేను మీ తమ్ముడిని కాదు, డబ్బు కోసం మీ తమ్ముడుగా నటించడానికి వచ్చిన దొంగని. మీరంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు నేను అర్హుణ్ణి కాను. ఇక మీదట ఇలా నటించడం నా వల్ల కాదు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. బామ్మ, నేను మీ మనవని కాదని అందరికీ చెప్పాలనుకున్నారు. ఇవాళ నేనే అందరికీ చెప్పాలనుకుంటున్నా, కానీ ధైర్యం లేదు. నాకు పెద్దోళ్లతో ఎలా ఉండాలో తెలియదు. తప్పు చేసుంటే మన్నించండి. వెళ్తున్నా బామ్మ.